నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ఇటీవల పహల్గామా ఎఫెక్ట్ గురించి, అటాక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అటు పార్టీ పరంగా చాలామంది దీని గురించి వ్యతిరేకిస్తూ కొంతమంది మాట్లాడుతుంటే, కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది కేవలం హిందువుల మీద దాడిగా చూడాలా, లేదంటే పొలిటికల్ వేలో చూడాలా? ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు జర్నలిస్ట్ సిద్ధు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ప్రధానంగా అంటే ఇప్పుడు జరిగిన ఈ పహల్గామా ఎఫెక్ట్ గురించి, అటాక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీకేమనిపిస్తూ ఉంది అంటే డే మీరు చూసినప్పుడు, వార్తల్లో ఈ ఇన్సిడెంట్ చూసినప్పుడు, జరుగుతున్న అంశాలు చూసినప్పుడు, విజువల్స్ వచ్చినాయి, ఏమనిపించింది? ఇందులో అనిపించడానికంటే ఏం లేదు. ఇప్పుడు ఏదైతే నేరేటివ్ బిల్డప్ చేస్తున్నారు కదా కొంతమంది లెఫ్ట్ వాళ్ళు, లిబరల్స్ వాళ్ళు ఎలా నేరేటివ్ బిల్డప్ చేస్తున్నారంటే ఇది భారతీయుల పైన జరిగిన దాడి అనేసి అంటున్నారు. బట్ ఇక్కడ భారతీయులు అంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ వస్తారు. కానీ ఇక్కడ ఒక నినాదం అల్లాహు అక్బర్ అని అండ్ కాఫిరోంకు మారెంగే అనేసి ఇలాంటి నినాదాలతోని వాళ్ళు అటాక్ చేసిండ్రు. అది కూడా హిందువా ముస్లిమా అనేసి అడిగి చేసిండ్రు. అందులో ఒక క్రిస్టియన్ మనిషి ఉన్నా కూడా సో అతన్ని కూడా నేను క్రిస్టియన్ అండి, నేను హిందూని కాదు అన్న తర్వాత కూడా అతన్ని చంపేయడం జరిగింది. అంటే వీళ్ళకు ఇస్లాంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు జిహాద్ చేయాలి అంటే కాఫిర్ అయి ఉండాలి. ఆ కాఫిర్స్ ఎలా ఉండాలి అంటే వాళ్ళు నాన్ ఇస్లామిక్ అయి ఉండాలి. సో అందులో నాన్ ఇస్లామిక్లో ఎవరు వస్తారు? క్రిస్టియన్స్, హిందూస్, బౌద్ధులు, సిక్కులు ఎవరైనా రావచ్చు అన్నమాట, జియూస్ ఎవరైనా రావచ్చు. సో అలాంటి ఈ అటాక్ జరిగింది. ఇంత అటాక్ జరిగినా కూడా ఇప్పటికీ కొంతమంది భారతీయులపైన జరిగిన దాడి అంటున్నారు. కాశ్మీర్లో కూడా జరిగింది. కాశ్మీర్లో కూడా హిందువులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరినీ తరిమేసిండ్రు. సో అక్కడ ఆర్టికల్ 370 గురించి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఈ ఆర్టికల్ 370 వల్ల ఒరిగింది ఏం లేదు కాశ్మీర్కి, దీనివల్ల పెద్దగా డెవలప్ అయింది కూడా ఏం లేదని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి కారణం కూడా ఈ అటాక్ జరగడానికి అదొక రీజన్ అని కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. మీరు మాట్లాడాలి అనుకుంటే 1,00,000 మాట్లాడవచ్చు. ఇప్పుడు నాకు మీ గురించి మీరు చేస్తున్న ఒక పని నచ్చలేదు అంటే దాన్ని ఎన్ని వంకలైనా పెట్టవచ్చు మీరు చేసే మంచి పనికి. సో అలానే ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత భారత్ అన్నది కాశ్మీర్తో పనిచేస్తుంది, కాశ్మీర్ అన్నది భారత్తో పనిచేస్తుంది అనేసి పాకిస్తాన్కి అర్థమైంది. కాశ్మీర్కి సంబంధించిన యూత్ భారత్తో ఉన్నారు. సో ఇటు పాకిస్తాన్ వాళ్ళ ఏవైతే ఉన్నాయో వాళ్ళ చదరంగం ఆ పాచికలు ఇక్కడ పారవు అనేసి వాళ్ళకి క్లియర్ కట్గా అర్థమైంది. అందుకోసం ఏం చేయాలి అంటే వీళ్ళ ఏదైతే బోన్ ఉంటుంది కదా, బ్యాక్ బోన్, దాన్ని విరగొట్టాలి. దాన్ని విరగొట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కాశ్మీర్కి వెళ్ళే వాళ్ళు ఎందుకు వెళ్తారు? అక్కడ టూరిజం దాన్ని చూడడానికి, అక్కడ హిమాలయ పర్వతాలు ఇవన్నీ చూడడానికి, సో అలాంటి వాటివి చూడడానికి అక్కడికి వెళ్తుంటారు. సో అదే టూరిజం పైన దెబ్బ కొడితే వీళ్ళ చేతిలో మళ్ళీ తుపాకులు పెట్టొచ్చు కదా అనేసి. ఇప్పుడు రాడికల్స్ ఉంటారండి, ప్రతి చోట ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో మీరు చార్మినార్కి వెళ్ళండి, చార్మినార్ మీరు ఎందుకు వెళ్తారు? చార్మినార్ని చూడడానికి వెళ్తారు. బట్ ఆ చుట్టుపక్కన కూడా రాడికల్స్ ఉంటారు. సో ఒక హిందూ అమ్మాయి, ఒక ముస్లిం అబ్బాయి కనిపిస్తే అక్కడ కొట్టేసిన దాఖలాలు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి రాడికల్స్ అన్నవి ఉంటూనే ఉంటారు. అలా కొంతమంది అక్కడ ఎవరైతే కాశ్మీరీ ఉగ్రవాదులు ఉన్నారో, ఎవరైతే పాకిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారో, సో వాళ్ళు కలిసి చేసిన అటాక్ ఇది. సో ఇందులో క్లియర్గా ఒకటి అర్థమవుతుంది మనకు, పాకిస్తాన్ ఇక్కడ కాశ్మీరీ యువత ఏదైతే ఉందో దాన్ని పక్క ద్రోవ పెట్టడానికి, వాళ్ళని మభ్యపెట్టడానికి, వాళ్ళని ఏదైతే వాళ్ళ మైండ్లో భారతదేశం గురించి నింపేశారో, వాళ్ళ మైండ్లో భారతదేశంతో ఉంటేనే మనం డెవలప్ అవుతామనేసి ఏదైతే మైండ్లో నిండిపోయిందో, సో వాటిని మర్చిపోయేటట్టు చేయడానికి ఇదంతా చేసిన ఉగ్రవాదపు ఈ పనులు. నాకు ఒక డౌట్ ఉంది. ఎందుకంటే బేసిక్గా కాశ్మీర్లో చాలా ఇయర్స్ తర్వాత ఎన్నికలు జరిగిన పరిస్థితి మనం చూసాం. ఎన్నికల కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు ఆర్డర్స్తోనే అక్కడ ఎన్నికలు నిర్వర్తించిన పరిస్థితి కనపడతా ఉంది. మొన్నే రీసెంట్గా అక్కడ ఒక సీఎంను కూడా ఎన్నుకున్నారు వాళ్ళు. ఈ సీఎం ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ దాడిలో ఉండొచ్చా అనే డౌట్ నాకు ఉంది. మీరేం చెప్తారు? సీఎం ఇన్వాల్వ్మెంట్ అంటే డైరెక్ట్గా అయితే ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. కాకపోతే వాళ్ళు అక్కడ సీఎం అయినా, అక్కడ వేరే రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా వాళ్ళందరూ కాశ్మీర్ని స్వయం ప్రతిపత్తిగా దేశంగా గుర్తించాలి అనేసి అయితే వాళ్ళ ఫైట్ నడుస్తుంది. సో అక్కడ సీఎంని ఎవరిని ఎన్నుకున్నా కూడా రాజ్యాంగబద్ధంగా మన దగ్గర తెలంగాణలో ఎలా అయితే ఎలక్షన్స్ జరుగుతాయో అక్కడ కూడా అలానే ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎన్నుకున్న తర్వాత వాళ్ళు జస్ట్ ఎన్నుకున్నది ఒక సీఎంని మాత్రమే. కానీ వెనకాల అజెండా అన్నది వేరు. కాశ్మీర్ని స్ట్రాంగ్ చేయడము, కాశ్మీర్ని
ఇటు వీళ్ళకి ఇచ్చేయడము, అంటే స్వయం ప్రతిపత్తిక దేశం అనేసి ఇటు పాకిస్తాన్కి ఇటు భారతదేశానికి ఇవ్వకుండా దాన్ని సెపరేట్ దేశంగా గుర్తించాలి అనేసి ఈ ఫైట్ ఎప్పటి నుంచో నడుస్తుంది. సో ఇక్కడ ఉమర్ అబ్దుల్లా అయినా ఎవరైనా అదే. అండ్ మీకు వచ్చిన డౌట్ అయితే సహజమే, ఎందుకంటే ఆ రోజు ఏదైతే అటాక్ జరిగిందో ఆ అటాక్ సమయంలో పోలీసులు అక్కడ లేకపోవడం అనమాట. ఇప్పుడు చార్మినార్కి వెళ్ళినా కూడా మనం పదే చార్మినార్ మాట్లాడుతున్నాం, బికాస్ మనం హైదరాబాద్లో ఉన్నాము. సో చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారు అక్కడ ఉన్నారు, అండ్ అక్కడ చిన్న గొడవలు ఇంతకుముందు జరిగినాయి అనేసి పారామిలిటరీ లేకపోతే పోలీసులు ఈ బందోబస్తు మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ రోజు అక్కడ అలాంటి బందోబస్తు కనిపించారు, పోలీసులు అక్కడ డైలీ ఉండే పోలీసులు కూడా కనిపించలేదన్నమాట. అండ్ అక్కడి యాత్రికులకు ఎవరైతే టూరిస్ట్ గైడ్లు ఉంటారో సో వాళ్ళు సరిగా అక్కడ కనిపించలేదు. అండ్ ఒక వీడియో రీసెంట్గా రిలీజ్ అయింది, ఒక అబ్బాయి గుజరాత్కి సంబంధించిన ఒక వ్యక్తి ఈ పారాగ్లైడింగో సంథింగ్ ఏదో చేస్తూ ఆ రోప్ వేలో అలా వెళ్తున్నప్పుడు సో అప్పుడే ఆ అటాక్ అనేది స్టార్ట్ అయింది. సో అటాక్ అంటే అతను ఆ రోప్ నుంచి వెళ్ళేటప్పుడు వెనకాల ఉన్న ఎవరైతే టూరిస్టులకి ఇదంతా సదుపాయాలను ఏర్పాటు చేసే వ్యక్తి అల్లాహు అక్బర్ అనేసి 3 సార్లు అన్నాడు, అవి కూడా కాల్పులు జరిగిన తర్వాత. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాశ్మీరీలో చాలామంది ఇలాంటి ఉగ్రవాదులకి లోపల నుంచి సహాయం చేయడానికి, అంటే ఏదైనా కూడా సరే అది కాఫీర్ల పైన జరుగుతుంది కదా మన పైన జరగదు కదా అనేసి ఒక మైండ్ సెట్ అనేది వీళ్ళకి నిండిపోయి ఉంది. కానంటే బేసిక్ ఇదే కాశ్మీర్లో కూడా ఒక టెర్రరిస్ట్ని ఎంపీగా ఎన్నుకున్నారు అనేది కొంతమంది ఆయన మాట్లాడితే నేను విన్నా మొన్న ఇంటర్వ్యూలో రీసెంట్గా. ఒక ఆయన చెప్పారు వీళ్ళు ఒక టెర్రరిస్ట్ని, ఒక జైల్లో ఉన్న వ్యక్తిని ఇప్పటికీ కూడా ఒక ఎంపీగా వాళ్ళు ఎన్నుకుంటా ఉన్నారు. కేవలం వీళ్ళు టెర్రరిస్టులకి ఎక్కువ సహకారం ఇచ్చే పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ ఉన్న జనాభా కూడా ఎక్కువ శాతం టెర్రరిస్టులకి సపోర్టర్స్ ఉన్నారు. సో దానివల్ల ఎక్కువ మంది టెర్రరిస్టులు మన దేశానికి వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. వాళ్ళు ఏంటంటే అక్కడ మనం ఇప్పుడు వీళ్ళని టెర్రరిస్టులు అంటున్నాం, వాళ్ళు ఏమంటున్నారు అంటే అక్కడ వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్ అంటున్నారు. అందుకోసం వాళ్ళు అక్కడ సానుభూతి వ్యక్తపరుస్తూ ఇవన్నీ చేస్తున్నారు. అరే కనీసం మనం ఒక భారతదేశంలో పుట్టినాము, మనం ఒక దేశంలో పుట్టినాము, మనం ఒక దేశంకి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోనే ఇక్కడ మనం పెరుగుతున్నాము ప్రతి దేశానికి ఉన్నట్టే. అలానే మనం భారతదేశంలో ఉన్నాము అంటే దీనికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి, వాటిని మనము గుర్తుపెట్టుకొని నడవాలి అనేసి కనీస ఇవి ఆలోచనలు లేకుండా వీళ్ళందరూ అక్కడ నడుస్తున్నారనమాట. సో అందులో భాగంగా ఏంటంటే సో వీళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్గా వాళ్ళు గుర్తిస్తున్నారు. బుర్హాన్ వానీ అనేసి ఇంతకుముందు చనిపోయిన టెర్రరిస్ట్కి ర్యాలీలు తీసిండ్రు అక్కడే కాశ్మీర్లో. సో మా కాశ్మీర్ల మద్దతు టెర్రరిజంతో ఉండదు అనేసి చెప్తూనే వీళ్ళు ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నారు. బాంబే పైన అటాక్స్ చేసిన ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో లేకపోతే ఇటు ఇంకేదైనా గోకుల్ చాట్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళకు మతంతో సంబంధం లేదు అంటారు కదా. అంటే మా ఇస్లాం ఉగ్రవాదాన్ని పోషించదు అది ఇది అని చెప్తుంటారు కదా. మరి ఆ ర్యాలీలో పాల్గొనే వాళ్ళు ఎవరు? సో అలానే కాశ్మీర్లో కూడా సో వాళ్ళ నుంచి ఎవరైతే ఉగ్రవాదులు వస్తారో, ఉగ్రవాదులు వచ్చేసి చేతిలో గన్ను పట్టుకొని ఎవరైతే ఫైట్ చేస్తారో సో వాళ్ళ ర్యాలీలకు వెళ్ళే వాళ్ళు, వాళ్ళ ఈ లాస్ట్ రైట్స్ చేసేటప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా కాశ్మీరీలో ఉంటారు. వాళ్ళ లోపలి సహకారం మాత్రం కంపల్సరీగా అక్కడ ఉగ్రవాదులతోనే ఉండనే ఉంటుంది. ఇప్పుడు ఓవైసీ కూడా ఒక ఎంపీగా గతంలోనే పార్లమెంట్లో జై పాలస్తీన్ అన్న వ్యక్తి ఈ రోజు కూడా బేసిక్గా మొన్న సపోర్ట్ లేదు, మేము ఖచ్చితంగా భారతీయులకు సపోర్ట్గా ఉంటాము, ఈ అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాం అంటూ మాట్లాడుతూనే నిన్న కాక మొన్న ఒక సభ పెట్టినప్పుడు దాంట్లో డైరెక్ట్గా అయినా టార్గెట్ చేసి ముస్లిమ్స్ అందరూ కూడా మనకు సపోర్ట్గా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది బహిరంగంగా. అంటే ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అంటే ఒక మనం ఎన్నుకున్న ఎంపీ కూడా మనకు సపోర్ట్ లేకుండా, అది కూడా ఒక ముస్లిం ఎంపీ వక్ఫ్ బోర్డ్ గురించి కావచ్చు, ఈ విషయంలో కూడా ఇప్పుడు ముస్లిమ్స్ అందరికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. లేదు, ఓవైసీ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఎవరైతే సూపర్ సెక్యులర్స్ అనేసి మనం ఎవరినైతే అంటామో ఇక్కడ సూడో సెక్యులర్స్, సూపర్ సెక్యులర్స్, వీళ్ళందరూ అంటే వాళ్ళు ఇంకా సెక్యులర్స్. సో వాళ్ళే అన్ని మతాలని సరిగ్గా చూసుకుంటారు అనేసి ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో సో వీళ్ళందరూ ఏంటంటే సో దీన్ని ఎలా తీసుకుంటున్నారు అంటే భారతదేశం పైన జరిగింది ఉగ్రదాడి, ఆ ఉగ్రదాడి భారతీయుల పైన జరిగింది, హిందువుల పైన జరిగింది అనేసి వీళ్ళు పక్కదోవ పెట్టేస్తున్నారు అన్నమాట. దీనికి అంటే హిందువుల పైన ఇస్లామిక్ ఉగ్రవాదులు ఇలా చేస్తున్నారు అనేసి వస్తే అది బీజేపీకి మైలేజ్ కానీ ఈ పార్టీల వారికి కాదు కదా అనేసి సో వీళ్ళు దీని గురించి మాట్లాడకపోగా సో దీన్ని హిందువుల పైన కాదు ఇది భారతీయుల పైన అనేసి సో వాడు వచ్చి నానా పవన్ అనేసి నేను నిన్ను కొట్టిన తర్వాత నేను నిన్ను కొట్టానా, మీ కెమెరామెన్ని కొట్టానా, లేకపోతే మీ ఛానల్ మొత్తాన్ని కొట్టానా, నాకు ఒక ఆన్సర్ ఇవ్వండి. మిమ్మల్ని కదా పవన్ అనేసి కొడితే మిమ్మల్ని కదా కొట్టింది, మరి మీ కెమెరామెన్కి మీ ఆఫీస్ వాళ్ళకి సంబంధం లేదు కదా. సో అలాంటిది ఒక హిందువు అనేసి ఊచకోత కోస్తుంటే కాశ్మీర్లో ఎన్నో ఏళ్ల నుంచి ఇలాంటి ఊచకోతలు కోస్తుంటే అది హిందువులపైనే జరుగుతుంటే ఎందుకు కాశ్మీర్లో వేరే ముస్లిమ్స్ పైన ఇలాంటి ఉగ్రవాద దాడులు జరగట్లేదు? ఎవరైతే హిందువులకు సపోర్ట్ చేస్తారో అలాంటి వాళ్ళపైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి? హిందువులకు సపోర్ట్ చేసే ముస్లింలకు కూడా అక్కడ
కాఫీర్లు అనేసి ముద్ర వేసి వాళ్ళని చంపేయడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా అక్కడ జరుగుతుంది. అండ్ ఓవైసీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బికాస్ వీళ్ళు ఈ దీని ఏమంటారు షరియత్ లా ప్రకారం మాకు వక్ఫ్ ఉండాలి అది ఇది అనేసి మాట్లాడుతున్నారు. బట్ వక్ఫ్ని వీళ్ళు వక్ఫ్లో ఎలాంటి అమెండ్మెంట్ బిల్లో సో ఎలాంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా చెప్పకపోగా వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారన్నమాట. సో కొంతమంది ముస్లిమ్స్ నిజంగానే వక్ఫ్ని తీసేస్తున్నారు, మన ఇస్లాంకి ఏదో ధోకా జరిగిపోతుంది, మన ఇస్లాంకి ఏదో తప్పుడుగా అంటే మన అసలు సిఏఎన్ఆర్సీ టైంలో తీసుకున్నా కూడా ఆ సిఏఎన్ఆర్సీ అనేసి చట్టాలు వస్తే ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ముస్లిమ్స్ని బయటికి పంపించేస్తారు, బయట దేశానికి పంపించేస్తారు అనేసి ఎలా అయితే తప్పుడు కొన్ని వార్తలు బయటకు వచ్చాయో ఇలాంటి వాళ్ళ వల్ల, సో అలాంటి వార్తలే మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి అనమాట. సో వక్ఫ్ చట్టమే మొత్తానికి తీసేస్తున్నారు అన్నట్టు వీళ్ళు ప్రగల్భాలు పలుకు. ఒక పక్కన ఈ వార్ జోన్ కానీ నిన్న కూడా కొంత హై టెన్షన్ కనపడింది. ఎందుకంటే డెడ్ లైన్ డేట్ నిన్న 30వ తారీఖు డెడ్ లైన్. మనం పాకిస్తాన్లో ఎవరైతే మన ఇండియాలో ఉన్నారో వీళ్ళందరికీ ఒక డెడ్ లైన్ డేటు ప్లస్ నిన్న ఒక డెసిషన్ అనేది బయటకు వచ్చే టైంలో ఒక ఓవైసీ అనే వ్యక్తి ముస్లిమ్స్కి ఇచ్చిన ఒక ఆర్డర్ అనేది కొంత సంచలనం అవుతా ఉంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించి మొత్తం అందరూ కూడా మనకు ఎవరైతే వక్ఫ్ బోర్డు సవరణలు వద్దు అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా లైట్స్ ఆఫ్ చేయండి, మన అందరం కలిసి ఉన్నామని చెప్పి చూపించండి అంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలు మీకేమనిపిస్తుంది అంటే ఒక పక్క ఇక్కడ వార్ జోన్ జరుగుతూ ఉంది, వార్ జోన్లో ఉన్నాం మనం, ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు. ఓవైసీ ఏంటంటే పైన కేంద్రానికి సహాయపడేలాగా మాట్లాడుతున్నాడు. ఏదైతే ఉగ్రవాదం విషయంలో సో హిందువులపైన అటాక్ జరిగింది అనేసి సాక్షాత్తు ఓవైసీ దీన్ని ఖండిస్తున్నాడు. అయినా కూడా మన సూపర్ సెక్యులర్స్, సూడో సెక్యులర్స్, లిబరల్స్, కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇవన్నీ కనిపించట్లేదు. ఒక ఓవైసీయే దీని గురించి మాట్లాడుతున్నా కూడా హిందువుల్ని అడిగి మరీ చంపినరు అనేసి చెప్పుకొస్తున్నా కూడా వీళ్ళకి సిగ్గు రావట్లేదు. సరే అక్కడ ఆయన ఒక నినాదాన్ని ఎత్తుకున్నాడు, అక్కడ హిందువులకు సపోర్ట్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ వక్ఫ్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ పాచికలు పారాలి అంటే ఇస్లాంకి సంబంధించిన మాటలు ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటే ఆయన మనుగడ కూడా నడుస్తూనే ఉంటుంది. సో అందులో భాగంగా ఏదో ఒకటి చేయాలి. సరే లాస్ట్ డే అనేసి మీరు చెప్తూనే ఉన్నారు కదా, సో అలాంటి లాస్ట్ డే కూడా ఏం చేయకపోతే ఈయనపైనే కదా మాటలు వచ్చేవి. సో ఏదో ఒకటి చేయాలి అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితులపైన సో వీళ్ళు పెద్ద పెద్ద ర్యాలీలు లేకపోతే అలాంటివి ఏం చేయలేరు. ఇప్పుడు ర్యాలీలు కొన్ని తీసినరు, బట్ నార్మల్గా జరిగిపోయాయి. ముర్షిదాబాద్లో గొడవలు అయితే జరిగినాయి, అవన్నీ మనకు తెలిసిందే. అక్కడ మమతా బెనర్జీ ఉంది, బట్ మన హైదరాబాద్లో జరగలేదు, పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కూడా పెద్ద పెద్ద గొడవలు ఏం జరగలేదు. సో అలాంటివన్నీ అంటే ఇక్కడ పొజిషన్ బాగాలేదు కాబట్టి ఈయన అదేదో లైట్స్ ఆఫ్ చేసి ఒక 15 నిమిషాలు ఆఫ్ చేసేయండి అన్నాడు. నిన్న అదే జరిగింది. సో దాన్ని మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సరే వాళ్ళు ఇంటర్నల్గా లైట్స్ ఆఫ్ చేసుకుంటారా లేకపోతే డబుల్ లైట్స్ పెట్టుకుంటారా అన్నది ఇంకా వాళ్ళ ఇష్టం. ఎందుకంటే నిరసన ప్రదర్శించడము, నిరసన తెలియజేయడం అనేది ప్రతి ఒక్కరి హక్కు. సో అందులో భాగంగా వాళ్ళు డిఫరెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అదే కోవిడ్ టైంలో ఎవరైతే డాక్టర్లు, ఎవరైతే పోలీసు వాళ్ళు, ఎవరైతే జిహెచ్ఎంసీ వాళ్ళు వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మోడీ గారు సో మీరు చప్పట్లు కొట్టి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి మీ బాల్కన్ నుంచి అయినా లేకపోతే మీ ఇంట్లో నుంచి అయినా చప్పట్లు కొట్టి లేకపోతే బెల్స్ ఉంటే బెల్స్ వాయించి సపోర్ట్ తెలియజేయండి అనేసి చెప్పారు. సో అలానే ఇక్కడ ఈ ఓవైసీ గారు కూడా సేమ్ అలాంటిదే స్టాండ్ తీసుకొని సో మీరు లైట్స్ ఆఫ్ చేసి నిరసన మాత్రం తెలియజేయొచ్చు అన్నారు. సో దానివల్ల పోయిందేముంది, సో ఆ లైట్స్ ఆఫ్ చేయడం వల్ల ఇంకా మనకే కొంచెం బిల్లు ఆదాయం ఇవన్నీ తగ్గిపోయింది. ఇప్పటికే ఓవైసీ లాంటి ఆ ఏరియాల్లో, ఓల్డ్ సిటీ లాంటి ఏరియాల్లో వాళ్ళు సరిగ్గా బిల్స్ కట్టరు. కనీసం ఒక 15 నిమిషాలైనా తగ్గడం వల్ల సో మొత్తం పాత బడ్జెట్కి సంబంధించిన బిల్లు కొద్దిగా అయినా తగ్గిందనేసి నేను అనుకుంటున్నాను. కానీ ఒకటి పాకిస్తానీస్ మీద ఏదైతే డెసిజన్ తీసుకున్నారు మోడీ గారు కావచ్చు, ఎక్కడ ఉన్నా కూడా ప్రతి నియోజకవర్గంలో కావచ్చు ప్రతి రాష్ట్రంలో ఉన్న పాకిస్తాన్ని గుర్తుపట్టి వాళ్ళని బయటికి పంపించాలనే ఆలోచన ఏదైతే ఉందో ఇది సరైన ఆలోచన అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది లైఫ్ టైం వీసాలు తీసుకుని కొంతమంది ఉన్నారు అని ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది మనకి. పాకిస్తానీస్ కూడా మన ఇండియాలో లైఫ్ టైం వీసాలు తీసుకుని ఉంటున్నారు. పవన్ అదే నేనేం చెప్తానంటే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను యాడ్ చేస్తాను, అందులో మీ పేరే యాడ్ చేస్తాను. మీకు ఒక ఇల్లు ఉంది, ఇంట్లో పైన పోర్షన్ మీరు రెంట్కి ఇచ్చిండ్రు. సో 3 నెలలు ఉంటా అనేసి ఒకడు వచ్చిండు, లేదు ఇంకొక 4-5 ఇయర్స్ ఉంటా అనేసి ఇంకొకతను వచ్చిండు. బట్ వాళ్ళు అల్లర్లు చేస్తున్నారు, వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళని కొడుతున్నారు అంటే మీరు వాళ్ళని ఎప్పుడైనా బయటకు పంపించేయచ్చు. సో వాళ్ళు అగ్రిమెంట్ ఏదైతే రాశారో దాన్ని కూడా కట్ చేసేయచ్చు అన్నమాట. ఎందుకంటే మీ ఇంటి పైన దాడి జరుగుతుంది. సో వాళ్ళు ఇలాంటి అంటే శాంతి భద్రతలు వాటికి ఆటంకం కలిగే పనులు వాళ్ళు అక్కడ చేస్తున్నారు. సో ఏదైతే సొసైటీలో చేయలేని పనులు, చేయకూడని పనులు అవన్నీ చేస్తున్నారు అంటే కంపల్సరీగా వాళ్ళని బయటికి పంపించాల్సి వస్తుంది. సో అలాంటి పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు కావాలనేసి ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళని పంపించి భారతదేశంలో ఉండేటట్టు చేసి
స్లీపర్ సెల్స్ కూడా కావచ్చు వాళ్ళు. అంటే ఇప్పుడు స్లీపర్ సెల్స్ అన్న వాళ్ళు ఎక్కడో పాకిస్తాన్ నుంచే కాదు కదా వాళ్ళు రన్ చేసేది. సో మన పక్కన ఎక్కడో ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీకి పోయినా లేకపోతే న్యూ సిటీలో ఉన్నా ఎక్కడ ఏం జరిగినా కూడా కొంతమంది స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయి ఉంటారు. ఎవరికి తెలుసు దిల్షుక్ నగర్లో ఆ టిఫిన్ చేసే ప్లేస్లో కొంతమంది వచ్చేసి టిఫిన్ బాంబులు పెడతారనేసి ఎవరు అనుకున్నారు? స్లీపర్ సెల్స్ మన హైదరాబాద్లో అండ్ మన కర్ణాటకకు సంబంధించిన వాళ్ళే అక్కడికి వచ్చి బాంబు పెట్టేసి వెళ్ళిపోయారు. సో అప్పటిదాకా వాళ్ళని మనం నార్మల్ ముస్లిమ్స్ కానీ మనం చూసాం, కానీ ఆ బాంబు పేల్చిన తర్వాత వాళ్ళలో ఉన్న ఒక ఉగ్రకోణం అనేది బయటపడింది. సో అలానే పక్కాగా ఈ బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మయన్మార్కి సంబంధించిన రోహింగ్యాలు కావచ్చు, పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఏంటంటే ఈ దేశానికి వచ్చేసి ఇక్కడ పంది కొక్కుల్లాగా ఇక్కడ మొత్తం తొలుచుకొని ఇక్కడ తింటూనే ఉన్నారు, కానీ ఈ దేశానికి సహాయపడేలాగా ఏది చేయట్లేదు. పైపెచ్చు వీళ్ళు స్లీపర్ సెల్స్ లాగా ప్రవర్తిస్తూ ఇక్కడ పాకిస్తాన్ జెండాల్ని కాల్చేస్తున్నా లేకపోతే పాకిస్తాన్కి సంబంధించిన స్లోగన్స్ ఇస్తున్నా కూడా అవన్నీ తీపియడము, లేకపోతే మేము హర్ట్ అవుతున్నాము అనేసి ఇలాంటివన్నీ. ఇప్పుడు మీ ఇంట్లో ఏ చిత్రపటాన్ని పూజించాలి, ఏ చిత్రపటాన్ని పూజించొద్దు అని చెప్పాల్సిన అవసరము మీ ఇంట్లో రెంట్గా ఉన్న వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు కదా. మరి వాళ్ళు వచ్చి ప్రతి దాంట్లో జోక్యం చేస్తుంటే వాళ్ళని తన్నేయడమే కదా అంతిమంగా. కానీ అంటే ఇంకొక విషయం, ఫైనల్గా మీరేం చెప్తారు యాజ్ ఏ జర్నలిస్ట్గా? ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు చూస్తున్నప్పుడు అంటే బేసిక్గా ఇంత జరుగుతున్నా కూడా సింధు జల నీళ్ళు ఆపేసినప్పుడు కూడా వీళ్ళు ఎవరైతే పాకిస్తాన్లో కొంతమంది మాట్లాడారో వాళ్ళు టార్గెటెడ్గానే మాట్లాడుతూ ఉన్నారు. మీ ప్రెసిడెంట్ తల తీస్తా అని కొంతమంది మాట్లాడుతున్నారు, మీ భారతీయుల రక్తం పారిస్తామని కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది అయితే సైగలతో కూడా వాళ్ళు చూపించి ఇంకా అయిపోయింది మీ పరిస్థితి అని కూడా ఇండియాకి వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ హెడ్ వెయిట్ దిగిన పరిస్థితి కనపడుతుంది. ఏం చెప్పి వీళ్ళని అంత ఈజీగా మనం తీసుకోలేము. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో పెట్టేసినట్టు మేము పాకిస్తాన్ పైన వార్ చేస్తాము, పాకిస్తాన్ని దివాలా తీసేస్తాము అనేసి. బట్ వాళ్ళని అంత ఈజీగా మనం తీసి పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారన్నమాట వాళ్ళు. సో దొంగలు ఇప్పుడు ఒక ఇంటి పైన దాడి చేసినప్పుడు సో దొంగతనం మాత్రమే కాదు, ఆ ఇంట్లో అడ్డొచ్చిన వాళ్ళ నెత్తులు లేకపోతే వాళ్ళని చంపడాలు ఇలాంటివన్నీ చేస్తారన్నమాట. సో వాళ్ళు ఎంతటికైనా తెగిస్తారు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు మన భారత్లో ఇంటర్నల్ వార్స్ చేయడానికి కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు. అండ్ పాకిస్తాన్ ఇండియా ఈ వార్ గురించి అంటారా మీరు? నిజంగా వార్ జరిగితే అది పాకిస్తాన్కే పెద్ద దెబ్బ అనేసి మనం అనుకోవచ్చు. బికాస్ భారత్ పక్షాన ఇజ్రాయెల్ నిలబడుతుంది, రష్యా నిలబడుతుంది, చైనా కూడా ఈ మధ్యలో సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఈ పహల్గామ్లో చనిపోయారో సో వాళ్ళకి సంబంధించిన చిత్రపటాలను పెట్టి చైనా వాళ్ళు కూడా శ్రద్ధాంజలి ఘటించిండ్రు. అంటే వాళ్ళు కూడా ఎక్కడో ఒక దగ్గర అంటే ఇప్పుడు వేరే దేశాలు కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఈ దాడిలో? ఇలాంటి దాడుల్లో కానీ లేదా ఈ దాడిలో కానీ పక్క దేశాల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే పాకిస్తాన్ అంత ధైర్యంగా మన మీద అటాక్ లాస్ట్ టైం కార్గిల్ అటాక్ లేకపోతే ఇంకేదైనా బార్డర్ పైన జరిగే దాడులు ఏవైనా కూడా వేరే దేశాలు ఏవి కూడా జోక్యం చేసుకోలేదు. కాకపోతే పాకిస్తానే కనుక మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము పేల్చేస్తాము, మేము ఇచ్చేస్తాము, అది చేస్తాము అనేస్తే పక్కాగా వేరే దేశాలు కూడా వస్తాయి. ఎందుకంటే కొన్ని దేశాలకు సంబంధించిన ద్వంద్వ నీతులు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అందులో ఏంటంటే ఒక దేశానికి సంబంధించిన మిత్రత్వం వల్ల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే కంపల్సరీ రావాలి. ఇజ్రాయెల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే భారత్ ఎలా వెళ్తుందో భారత్కి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇజ్రాయెల్ మేము ఉంటాము అనేసి ఫస్ట్గా స్పందించిన దేశం ఇజ్రాయెల్. యుఎస్ కూడా ఇప్పుడు ట్రంప్తో ఎలాంటి మనకు మైత్రి ఉందో మనకు తెలిసిందే. సో అక్కడ ఇంటర్నల్గా అక్కడ భారతీయుల్ని వెనక్కి పంపించినా ఏం చేసినా కూడా సో ఇక్కడ మోడీతోనున్న ఆయనకు సపోర్టు అండ్ అక్కడ భారతీయులు ఆయనకి ఇచ్చే సపోర్ట్ వల్ల ఇక్కడ భారత్తోని నిలబడుతుంది. అండ్ ఈ చైనా గురించి మనం మాట్లాడుకునే ఉన్నాము, అలానే జపాన్ నిలబడుతుంది. సో శ్రీలంక ఇలాంటి చిన్న చిన్న దేశాలు అయితే కామ్గానే ఉండిపోవచ్చు. కాకపోతే ఇంకా వేరే ఏదైతే పెద్ద దేశాలు ఉన్నాయో ఫ్రాన్స్ తీసుకున్నా, ఇటలీ తీసుకున్నా, లేకపోతే యూకే తీసుకున్నా కూడా యూకే కొంచెం లైట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కూడా కొద్దిగా లౌకికత్వపు ఒక రాజ్యాంగం అక్కడ నడుస్తుంది అండ్ అక్కడ అలాంటి గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు పెద్దగా రాకపోవచ్చు. బికాస్ భారత్ అండ్ పాకిస్తాన్ మధ్యలో చిచ్చు పెట్టిందే వాళ్ళు. సరే వాళ్ళు కొంచెం కామ్గా ఉన్నా కూడా సో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో సో దాంట్లో ప్రత్యక్షంగా అండ్ పరోక్షంగా వేరే దేశాల సపోర్ట్ కూడా భారత్కి ఉండబోతుంది అండ్ పాకిస్తాన్ ఏకాకి అవ్వబోతుంది అన్నది నిజమే. కాకపోతే మనం పాకిస్తాన్ని తక్కువ అంచనా వేయద్దు, బట్ పాకిస్తాన్ మాత్రం ఏకాకి అనుకోవచ్చు. యూఏఈ, అబుదాబి లాంటి కంట్రీస్ కూడా భారత్కి సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఫైనల్గా ఏం చెప్తారంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసాం హిందువుల మీద జరుగుతున్న అంశాలు కావచ్చు, దాడులు కావచ్చు, కొంతమంది వక్తలు మాట్లాడే అంశాలు కావచ్చు, మనం గతంలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. కాకపోతే ఈ ఇన్సిడెంట్ కూడా కేవలం హిందువుల మీదే జరిగిన టార్గెట్ ప్లస్ అలాగే చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా చనిపోయే ముందు
తను హిందువు కాబట్టి చనిపోతున్నావు నువ్వు అని క్లియర్ కట్గా వాళ్ళు ఒక మైండ్లో ఒక నింపి చంపేసిన పరిస్థితి. అదే అంటున్నా. అంటే చనిపోయేటప్పుడు కూడా నేను హిందువుని కాబట్టి నన్ను చంపేస్తున్నారు ఈరోజు, నేను హిందూ కాకుంటే బాగున్నానే అనే ఫీలింగ్ రప్పించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం అది. సో దీనికి ఏం చెప్తారు, అసలు దీనికి సంబంధించి మనం ఎట్లాంటి స్టాండ్ తీసుకోవాలి? సో ఇందులో స్టాండ్ అంటూ ఏం లేదండి. ఇప్పుడు క్రిస్టల్ క్లియర్గా అక్కడ హిందువులు అనేసి టార్గెట్ చేసిండ్రు. సరే మనం పాస్ట్లోకి వెళ్దాము. జమ్మూ కాశ్మీర్లో హిందువుల ఊచకొద్ద జరిగింది 1990sలో. సో ఒక్కొక్క మసీదు నుంచి ఆజాన్లలో రాలీవ్ గలీవ్ చలీవ్ అనేసి కొన్ని నినాదాలు బయటకు వచ్చినాయి అన్నమాట. అంటే ఈ కాశ్మీర్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోండి, అండ్ మీ ఆడవాళ్ళని ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోండి, మీకు సంబంధించిన సంపత్తి ఏదైతే ఉందో అది ఇక్కడ విడిచిపెట్టేసి మీ ఆడవాళ్ళని విడిచిపెట్టేసి పారిపోండి అనేసి ఈ రాలీవ్ గలీవ్ చలీవ్ అనేసి కొన్ని నినాదాలు వాళ్ళు ఆజాన్లో ఇచ్చిండ్రు. ఆజాన్ అంటే ఎక్కడ ఇస్తారు? మసీదుల నుంచి ఇస్తారు. అవి పవిత్ర వాక్యాలు మాత్రమే మీరు ఇవ్వాలి అక్కడి నుంచి. కానీ హిందువులపైన దౌర్జన్యంగా ఇలాంటివన్నీ చేస్తే అక్కడి నుంచి మెజార్టీగా ఉన్న హిందువులు అందరూ అక్కడి నుంచి పారిపోయి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళిండ్రు. అలానే ముర్షిదాబాద్లో మైనార్టీస్ అక్కడ మెజార్టీ అయిన తర్వాత సో అక్కడి హిందువులు రీసెంట్గా కొన్ని వీడియోస్ చూసుకుంటే నదులు క్రాస్ అయ్యి వాళ్ళ ఇళ్ళు ఇవన్నీ విడిచిపెట్టేసి ఒక చిన్న పాపని 6 నెలల పాపని మంటల్లో పాడేశారు. మంటల్లో పాడేశారు. అలాంటి పొజిషన్ మనకు కనిపిస్తుంది. అంటే అది హిందువులపైనే కదా ఇదంతా అటాక్ చేస్తుంది. బంగ్లాదేశ్లో మనకు పక్కనున్న బంగ్లాదేశ్లో కూడా గొడవలు జరిగాయి. సో అక్కడ ఇస్లాం వర్సెస్ ఇస్లాం జరుగుతుందా? కాదు కదా. అక్కడ కూడా హిందువులనే కదా టార్గెట్ చేస్తుంది. సో ఈ భారత ఉపఖండంలో మనం ఎక్కడ చూసుకున్నా కూడా కేవలం హిందూ టార్గెట్గానే ఇదంతా నడుస్తుంది. అనాదిగా వాళ్ళు ఎన్నో దేశాలు అంటే ఆల్మోస్ట్ 50 పైగా దేశాలని వాళ్ళ సంస్కృతుల్ని వాళ్ళకి సంబంధించిన చరిత్రల్ని వీటిని నాశనం చేస్తూ వస్తూ ఈజిప్ట్ తీసుకున్నా లేకపోతే ఇటు ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నా సో అక్కడ ఉన్న బౌద్ధుల్ని ఈజిప్ట్లో ఉన్న అక్కడి సంస్కృతిని వీటన్నిటిని వీళ్ళు నాశనం చేస్తూ వచ్చి అక్కడ ఇస్లాం రాజ్యం అన్నది ఏర్పాటు చేసిండ్రు. అలాంటిది భారతదేశంలో వీళ్ళకి చేత కాలేదన్నమాట. సో అందుకోసం భారతదేశం పైన ఈ యుద్ధం అన్నది కంటిన్యూ ఇలానే ఉండబోతుంది. ఎప్పటిదాకా అయితే అంటే మనం మైనార్టీస్గా ఎప్పుడైతే మారుతామో అప్పటిదాకా ఇదంతా ఉంటూనే ఉంటుంది. ఆ తర్వాత అంటే వీళ్ళు మైనార్టీస్గా ఉన్నంత వరకు అల్ తకియా అనేసి ఒక సూత్రాన్ని పాటిస్తారు. అల్ తకియా అంటే అణిగమణిగి ఉండటం. సో అణిగమణిగి ఎప్పటిదాకా ఉంటారు వాళ్ళు మైనార్టీస్గా ఉన్నంత వరకు. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు మెజార్టీగా అంటే జస్ట్ 25% 30% క్రాస్ అయినరు అంటే షరియా లా అన్నది ఇంప్లిమెంట్ చేయాలి అని అంటారు. సో ఇప్పుడు యూకేలో అదే జరుగుతుంది, ఫ్రాన్స్లో అదే జరుగుతుంది. ఇంకా మన దగ్గర హిందూ వాహిని, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఇలాంటి సంఘాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ ఆ రాడికల్స్కి వీళ్ళు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తున్నారు. కాబట్టి భారత్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్, గురునానక్ ఇలాంటి వాళ్ళని మనము ఇక్కడ పుట్టి వాళ్ళు ఇదంతా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికి మనం బతికి బయటపడుతున్నాం. సో ఇదంతా జరుగుతుంది. ఇది ఇంకా ఫ్యూచర్ కూడా ఇలానే ఉండబోతుంది అనేసి అంట. అండ్ ఇది పక్కాగా ఇటు భారతీయులపైన దాడి జరిగింది అంటే అది హిందువులపైనే మెజారిటీగా వాళ్ళపైనే లక్ష్యం చేసుకుని చేసే దాడులు అవుతాయి ఇవి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.